యుక్రెయిన్ మధ్య కీలక డీల్ కుదిరింది. యుక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై ట్రంప్ ఎంతో కాలంగా దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు సహాయంగా చేసిన నిధులను ఖనిజాల రూపంలో వెనక్కి తీసుకోవాలని ప్లాన్ చేశారు. అందుకోసం యుక్రెయిన్కు సహాయాన్ని నిలిపివేశారు. దీంతో ఎట్టకేలకు దిగి వచ్చిన జెలెన్స్కీ అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు $1 బిలియన్ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తానంటూ ట్రంప్ ఆ యుద్ధాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుస్తామన్న ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాలపై కన్నేశారు. ఎట్టకేలకు జెలెన్స్కీతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం 2 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. దీంతో ఉక్రెయిన్లో ఉండే అరుదైన సహజ వనరులపై అమెరికాకు హక్కు లభించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ దాదాపు $1 బిలియన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ ప్రధాని యులియా సిద్దెంకో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఖనిజాల తవ్వకాలు, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక విషయాలపై పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2 దేశాల మధ్య ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో అమెరికా పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడుతూ వస్తోంది. ఉక్రెయిన్కు కావాల్సిన ఆయుధాలను అమెరికా అందిస్తూ వస్తోంది. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికా విధానంలో మార్పులొచ్చాయి. ఉక్రెయిన్కు అమెరికా పన్నుదారులు చెల్లించిన డబ్బును ఎందుకు ఉపయోగించారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా చేసిన సహాయానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల్లో తమకు వాటా ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే ఇందుకోసం కొన్ని రోజుల క్రితం ఒప్పందం చేసుకోవడానికి జెలెన్స్కీ వైట్ హౌస్కు వచ్చి ట్రంప్తో భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం గురించి చర్చ రాగా ట్రంప్ ప్రతిపాదనలకు జెలెన్స్కీ అంగీకరించలేదు. దీంతో జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం జెలెన్స్కీపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి ట్రంప్ తన స్వరం మార్చారు. రష్యాకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు రష్యాతో తాము చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల వాటికన్ సిటీలో జెలెన్స్కీ, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రష్యా తమపై చేస్తున్న దాడుల గురించి జెలెన్స్కీ ప్రస్తావించారు. దీంతో ట్రంప్ పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు యుద్ధాన్ని ముగించే ఉద్దేశం లేదని, ఆ కంట్రీతో డీల్ చేయాలంటే మరిన్ని ఆంక్షలు విధించాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశం చొరవ తీసుకుంటుందని, అందుకు బదులుగా ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ గతంలో కీవ్పై ఒత్తిడి తెచ్చారు. ఉక్రెయిన్లో ఉండే అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించింది. ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడానికి ఇప్పుడు అవకాశం లభిస్తోంది. ఆర్థిక ఒప్పందంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ స్పందిస్తూ ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి 2 దేశాలు సంతకాలు చేశాయని తెలిపింది. స్వేచ్ఛాయుత, సార్వభౌమ, సంపన్నమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ నిబద్ధతను ఈ చారిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుందని ఎక్స్లో పోస్టు చేసింది. మరోవైపు యుఎస్, భారత్ మధ్య వాణిజ్య సుంకాలపై చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. భారత్తో టారిఫ్ల చర్చలు బాగా జరుగుతున్నాయని, ఇండియాతో వాణిజ్య ఒప్పందం ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 వారాల క్రితం అమెరికాకు వచ్చారని, ఆ సమయంలో టారిఫ్లపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరు దేశాల మధ్య టారిఫ్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ తెలిపారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి కుదుర్చుకోవడానికి అమెరికా చాలా దగ్గరగా ఉందన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలో భారత్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాలతో పోలిస్తే ఇండియా వంటి సానుకూలమైన దేశాలతో చర్చలు జరపడం సులభమని కొనియాడారు.